మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. అక్షరలక్షలు ఎందుకు ఇచ్చారంటే ఇందుకు ఇచ్చారు. అక్షరలక్షలు ఇచ్చు దొరలు హాయిగానే ఏటికి కలిగినారు, ఈ రక్షణ జాలు మాకు రసరజ్యములేలగ రెసిపోవగా అని చెప్పాను నేను అవధానంలో. అక్షరలక్షలు ఇచ్చడి మహాత్ములు నేడును కలిగిరయ్య. నేను సహస్రావధానం చేస్తుంటే ఒక ఆయనకి హృదయం పొంగిపోయి పాపం రాయవరు మృత్యుంజయరావు గారిని కాకినాడలో ఉన్నారు. పద్యానికి 10 రూపాయలు ఇస్తాన్నాడు ఆయన. అప్పట్లో అది ఎక్కువేనండి 96లో. తర్వాత ఇంకొక ఆయన వెదురుపాక గాడ్డగారు ఉన్నారు, విజయదుర్గా పీఠాధిపతి. ఆయన నేను మొత్తం సాగరఘోష కావ్యం అంతా అప్పగిస్తే పద్యానికి 116 ఇచ్చాడు ఆ మహానుభావుడు. పద్యానికి 116 ఇంటూ 1116 ఇన్కమ్ ట్యాక్స్ వారు తప్ప అందరూ వినండి చెప్పి విషయం అయిపోయింది. ఇచ్చారు అక్షరాల. అప్పుడు చెప్పాను ఇది అక్షరలక్షలిచ్చడి మహాత్ములు నేడును గల్గిరయ్య, ఈ రక్షణ చాలు మాకు రసరజ్యములేలగ రెచ్చిపోవగా, భక్షణ కాని విద్య ఇది భద్రముగా చెలువందుగాక, శైలాక్షర వాక్యముల్ బలికి రాయవర ప్రభుడంచు మెచ్చెదన్. ఆశువుగా పొంగింది అన్నమాట. ఎందుకు పొంగదో ఆ ఉత్సాహం ఉంటేను. పద్యాలు లెక్కండి, ఆ ఉత్సాహం కూడా అమ్మ దయా సముద్ర గురులామ ఖనీజ కవిత్వమూర్తులు నెమ్మనమున్న నెల్పు కవినేతలు ధీర గభీరమూర్తులు ఆద్యమ్మగు పద్య విద్య హృదయద్యుతి స్నేహము నింపు మిత్రులున్ రమ్మనమన్నరా ఒక శరమ్ములవోలిక పద్యమాలికల్. ఉత్సాహభరితమైన వాతావరణం ఉంటే, రసమయమైన వాతావరణం ఉంటే, శ్రోతలు ప్రేక్షకులు నవ్వుతూ కవ్విస్తూ ఉంటే 100 పద్యాలు చెబుతామండి గంటకి. 1 2 లెక్క, గంటకు 100. దెబ్బ సరస్వతి దిగి రావాలంటే మా బిడ్డ ఇక్కడ విన్యాసం చేస్తున్నాడని. అటువంటి అవధానాలు ఉన్నారు మనకి. డబ్బుల కోసం చూసి కక్కుర్తి పడితే ఏమీ అవో కార్యక్రమాలు. ఇటువంటి పద్యాలకి ఎన్ని వేలిస్తే సరిపోతాయండి. సిరులు దొరంగి ఘోరవన సీమల చెట్టుకు పుట్టకొక్కరై అరిగిన వారు మీరు, దొరలై తెకతే ఎరగతీయగా తినన్మరిగిన వారు వీరు, వారు అలతి మాటలతో ధర ఇత్తురయ్య సంగరమున ఖడ్గముల్ గదలు గండివముల్ చెరలాడకుండగన్. చదివి 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 మహాభారత ఉపాఖ్యానాలు వ్యాసాలు వ్యాఖ్యానాలు చదివి రాసిన మహాకవి కాబట్టి పాకాన పడింది, చామకూర ముదిరి పాకాన పడింది అన్నట్టు కవితారీతి. అది జాతీయాలు పొంగాయి. అందుకని నువ్వు మెత్తడివాడవయ్యా, నీకు ఎందుకు ఇస్తారు, మెత్తడివాడిని చూస్తే మొత్తబుద్ధి అవుతుందని సామెత. యుగధర్మం నాయన అన్నాడు. అంతేనా బావా? అంతే బావా, ఇక లేనాయన, ఇక గంతే లే, ఇంకా చూస్తూ కూర్చుంటే ఎలాగా. ఎందుకంటే వాళ్ళు ఎందుకు వింటారు సంధి మాటలు? కాలుని దున్నపోతు చిరుగంటల మ్రోతకుగాక. ఎంతటి జాతీయం పడతాడో చూడండి. యమ మహిష ఘంటికానాదము వినదలు కొత్తడి చెవులు అని తిక్కన గారు ప్రయోగిస్తే అది నా అసలు ఆ కరుణోత్సరికి పచ్చి భాషలో చెప్పాలి. ఇటు కూడా యమ మహిష ఘంటిక అనడం ఏమిటి? ఆయన కాలానికి అది నచ్చింది, ఆయన అనద్దు మనం. తిక్కన గారు గొప్పవాడు, తిరుపతి వెంకట గారు కరుణశ్రీ చాకాగా అంతకంటే గొప్పవాడు. ఎందుకంటే మన కాలానికి తగినట్టుగా వారు చెప్పారు. రేపు మళ్ళీ మనం భారతం రాస్తే ఆ కాలానికి తగినట్టుగా చెప్పాలి. అందుకే ఇది సామాజిక వ్యాఖ్య. దీన్ని ఏదో మనం శ్రీభాష్యం అప్పలాచార్యులు గారితోనో మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారితోనో ఉషశ్రీతోనో దయచేసి పోల్చకండి, తప్పది. వారి విధానాలు చాలా గొప్పవి, కానీ నేను అనుసరించవలసిన విధానం అది కాదు. వారందరికీ నమస్కారం చేస్తూ నా పద్ధతిలో నేను పెడుతున్నాను. ఎందుకంటే నేను చెబుతున్నది గబ్బర్ సింగ్ చూసే జనానికి, ఈగ చూసే జనానికి. వాళ్ళకి ఎలా చెప్పాలో నాకు తెలుసు, తప్పదది. అందుకే ఇక్కడ ఏదో చెప్తే పూర్వంలో కుదరదు, వేడదు, మొక్కెళ్ళదు. కాలుని దున్నపోతు చిరుగంటల మ్రోతకుగాక అని మొదలెట్టాడు పద్యం. ఈ యమ మహిష గంటిక, ముందు మహిషానికి అర్థం చూడాలి. ఇప్పుడు అంచేతను కాస్త ఆధునిక కాలంలో రాసినప్పుడు పైగా బెదిరించే భాషలో మళ్ళీ పవిత్రమైన పదాలు ఏమిటంటే మహిషం యమ అంటును. కాలుని దున్నపోతు చిరుగంటల మ్రోతకుగాక సంధివాక్యాలకు వినులొగ్గుదురటయ్య మదాంధులు. గుండెగాలమై ఆలముదాపురించే దొరలందరకున్ కురుచక్రవర్తికిన్ కాలముదాపురించే కలకాలము నిల్చునే మాయ సంపదల్. ఇందులో ఎన్ని జాతీయాలండి? గుండెగాలమై దాపురించి కలకాలము. కరుణశ్రీ గారి పద్యాలు మీరు ఎక్కడైనా ఉదయశ్రీలు, విజయశ్రీలు, కరుణశ్రీలు మీరు ఎక్కడైనా చూడండి, ఈ జాతీయ పరిమళం ఉంటుంది. కాలుని దున్నపోతు చిరుగంటల మ్రోతకుగాక. యమధర్మరాజు దున్నపోతు గంటలు మోగుతున్నాయంటే అర్థం ఏమిటండి? కాలింగ్ బెల్ మోగిందంటే ఇంటికి ఎవరో వచ్చారని. దున్నపోతు గంటలు మోగాయంటే మృత్యు వచ్చిందని అర్థం. అది దీన్నే మామూలుగా చెప్పాలంటే చవు మూడినవాడు విన నేర్చునే దిక్కుమాలిన పద్యం అంటారు దాన్ని. చావు మూడిన నేరుగా కవిత్వంలో చెప్పకూడదు.
కాస్త పౌరుషం రావాలంటే దాన్ని కొంచెం ఒక దృశ్యాన్ని సృష్టించాలి అక్కడ. కాలుని దున్నపోతు చిరుగంటల మ్రోతకు గాక సంధివాక్యాలకు వినులొగ్గుదురటయ్య మదాంధులు. మదంతో కళ్ళు మూసుకుపోయి ఏడుస్తున్న వాళ్ళు ఎవరైనా యమధర్మరాజు వచ్చి వాళ్ళ గుమ్మంలో కూర్చుని ఉంటే వీడిని తీసుకెళ్ళిపోవడానికి వాడు యుద్ధానికి కాకపోతే అందుకెందుకు అంగీకరిస్తాడయ్యా. ఎందుకని భోగాలము దాపురించిన వారు అరుంధతిని మిత్రవాక్యమును దీప నిర్వాణ గంధమును కనరు వినరు మూర్కొనరు. చెన్నైశ్వరు మాట పూర్వకాలం చదివిన ప్రతి మనిషి చెబుతాడు ఈ మాట. ఇందులో ఈ వాక్యాలు చదివిన వాళ్ళు మీరు గమనించి ఇవాళ వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటున్నారు. నాకు తెలుసు తహసీల్ ఆఫీసులో పనిచేసి రిటైర్ అయిపోయారు. ఇంగ్లీష్ ఉపాధ్యాయులు, లెక్కల ఉపాధ్యాయులు, అసలు ఏమీ లేకుండా కిరాణం కోట్లు పెట్టుకునే వాళ్ళకు కూడా ఈ వాక్యాలు వచ్చు మీకు. ఇవాళ డిగ్రీ చదివిన కుర్రాన్ని పద్యం చెప్పమంటే ఒప్పుగా అప్పురాంబో ఒక్కపో లేకనుండు, ఇది తప్పితే ఎవరికి ఏమీ రాదు. అది కూడా మిమిక్రీ క్యాసెట్ వాడు దయ, వాడికి శతకోటి ప్రణామాలు చేయాలి ఆ పద్యాన్నైనా మిగిల్చినందుకు. ఈ డిగ్రీ వాడిని చెప్పమన్నా ఉప్పు కప్పరమే. భోగాలము దాపురించిన వారు అరుంధతిని, భోగాలను దాపురించిన అరుంధతి నక్షత్రం కనపడదు. దీప నిర్వాణ గంధం వాడికి వాసన సోకదట, హారతికి వాసన పట్టుకోలేడు, ముక్కుకు పట్టట్లేదంటే అవయవాలు శిథిలం అయ్యాయని అర్థం. అరుంధతి కనపడలేదంటే కంటి శక్తి అంతగా నశించింది అనమాట, పోతాడు 6 నెలల్లో. ఈ రెండు ఎందుకు చెప్పాడు అంటే ఈ శాస్త్రం చెబుదామని చెన్నైశ్వరు ఉద్దేశం కాదు, అది ఆయన ప్రయత్నం కాదు. మిత్రవాక్యం తెలుగు పుస్తకాలు తయారు చేసేవాడు ఇది దృష్టిలో పెట్టుకోవాలి. తెలుగులో కూడా సైన్స్ పాఠాలన్నీ దిమ్మరించేస్తే భాష వెనక్కి వెళ్ళిపోతుంది. నువ్వు ఏ పాఠం పెట్టినా భాష ప్రధానంగా పెట్టాలి. ఎందుకంటే ఇక చెన్నైశ్వరికి మిత్రవాక్యం ప్రధానం. ఆ మిత్రవాక్యాన్ని విననవాడు చెడిపోతాడని చెప్పడానికి మిగిలిన 2 చెప్పాడు తప్ప జ్యోతిష్శాస్త్రమును దీప నిర్వాణ గంధం సైన్సు ఆయనకు అవసరం లేదు అక్కడ. వాటి కోసం ఆ శాస్త్రం కూడా తెలిసిన వాడు జోడించి చెప్పాడు. తెలిసిన దాంతో తెలియని దాన్ని తెలుసుకుంటాం. అది పుస్తకాలు నిర్ణయించినప్పుడు ఆ ఆలోచన ఉండాలి. భాష ప్రధానం, పుస్తకంలో భాష ప్రధానం. అంతేగాని 72 పేజీలు 7వ తరగతి తెలుగు వాచకం ఉంటే 190 పేజీలు వెనకాల వర్క్ బుక్ ఉంది, మీరు చూసుకోండి. విరామ చిహ్నాలు, అది రాయి, ఇది తీ, అది కుయ్యి, అది తీ, అది పుయ్యి, ఏదో రకంగా మొత్తం మీద 72 పేజీలు పాట అంట, 194 పేజీలు వర్క్ అంటే దానికి 2 రెట్లు 3 రెట్లు కూడా. ఎలా ఉంటుంది పుస్తకం? ఇంకా ఏం చేస్తాడా పిల్లాడు? మాస్టర్ ఏం చెబుతాడు పాఠం? కాస్త రసమయంగా ఏదైనా తోచి మనం నేను ఏదో వశ్చరిత్రలో పద్యం చెప్పినట్టుగా ఇక్కడ ఇంకో 14 పద్యాలు చెబుదామని తెలుగు మాస్టర్కి అనిపిస్తే మాత్రం చెప్పే అవకాశం ఉందా అక్కడ? కాస్త ఆ వాతావరణం కల్పించాలి. భాషా తరగతి అంటే మిగిలిన వాళ్ళు వచ్చి కూర్చునేవారు మా రోజుల్లో, ఇప్పుడు అసలు వాళ్ళే రావడం లేదు. గుండెగా ఆలమయ్య ఆలముదా అపురించెదురులందరకు, గుండెకి గాలమైందయా గాయమైందని అర్థం. అక్కడ గుండె మీద గాలం గుచ్చుకుందనమాట. అంటే జలంలో గాలం వేస్తే చెరువులో చేప గుండెల్లో దిగుతుంది, నోట్లో దిగుతుందిగా. అలాగే వీళ్ళ గుండెకి గాలమైందయా, చిక్కారు అందరం. ఆలముదా అపురించే దొరలందరూ పెద్ద వాహనాలు వేసుకొచ్చారు అక్కడికి, ఏనుగులు గుర్రాలతో. అయిపోతారు, ఏనుగుల కంటే ముందే పోతారు వీళ్ళు. ఎందుకంటే ఏనుగులకి పారిపోవడం చేతనం ఉండదు, వీళ్ళకి అచ్చేతనం అవదు. కురుచక్రవర్తికి కాలముదా అపురించి, ఈ మొత్తం కారణం దుర్యోధనుడు కాబట్టి వాడికి కాలం మూడింది. దాపురించే, కాలము దాపురించి కరకాలము నిల్చునే మాయ సంపదలు. అది పరమాత్మ నుంచి మనం గ్రహించాల్సిన మాట. ఎప్పుడు కూడా అంటే నీరస పడద్దు తల్లి. అధర్మం పెరుగుతోంది, బాగా అక్రమంగా సంపాదించిన వాళ్ళే బాగున్నారు. ఎవరు బాగున్నారండి? ఎంతమంది ఉన్నారు చెంచల కూడా జైల్లో? పాఠం నేర్చుకోవాలి. ఈ సుఖమేమిటి? ఎన్ని గౌరవాలైనా జరగని, ఎంత ఆస్తి అయినా ఉండి అక్కడ వాళ్ళు పెట్టే ముద్ద తింటూ స్వేచ్ఛ లేకుండా ఉండాల్సిందే కదా. ఈ స్థితి మనం తెచ్చుకోవాలా? అందుకని ఎప్పుడు అధర్మంగా ఉన్న సంపదలు నిలబడతాయని అనుకోవద్దు. కలకాలము నిల్చునే మాయ సంపదలు. పాపయ్య శాస్త్రి గారి యుగం వరకు, ఇంకా ఇప్పుడు కూడా మంచి సంస్కార దృష్టి ఉన్న కవులండి ఎంత కవిత్వం చొప్పించినా ధర్మోపదేశం కూడా జోడిస్తారు అందులో. ఈ తెక తేరగా తీయగా తినమరిగిన వారు చెట్టుకు పుట్టకు కలకాలము కాలము దాపురించి ఇన్ని జాతీయాలతో కవి పద్యాన్ని పరిమళింపజేయడంతో పాటుగా కలకాలము నిల్చునే మాయ సంపద. మాకు ఎప్పుడు పెద్ద బాలశిక్షలో ఉండేది ఓ మాట, కొంటివాడి నీటు కుంటివాని దాటు. అంటే అక్రమంగా సంపదలు సంపాదిస్తే అది కుంటివాని దాటు. కుంటివాడు దూకాలంటే ఎంతసేపు దూకుతాడు? ఓ గంతు వేస్తే కాలు విరుగుతుంది. మొన్న ఇప్పటికే ఒకటి విరిగింది. అందుకని ఎప్పుడు అక్రమంగా సంపాదిద్దామని అనుకోతారు. అప్పుడు చెప్పేవారు ఈ టూ రావడం ప్రాసోటు పెట్టి దాంతోపాటుగా ధర్మం నేర్పేవారు. ఎప్పుడు బోధనలో వాడికి సంపాదించుకోవడం నేర్పడం కాదు, ధర్మం నేర్పాలి. ఇవాళ అబ్బాయిలు మొత్తం మాకు సాఫ్ట్వేర్ ఉద్యోగాలే కావాలని ఎందుకంటే సంపాదన కోసమే. అమ్మాయిలు సాఫ్ట్వేర్నే కావాలని ఎందుకంటే సంపాదన కోసమే. పూర్వం అలా ఉండేది కదా. చామంతి పువ్వంటి చెల్లెలు నిజవే, తామర పువ్వంటి తమ్ముడు నిజవే, మొగలి పువ్వంటి
మొగలి పువ్వంటి అని 3 సార్లు అనేవారు. పాపం అది నొక్కి చెప్పాలి కదా. మొగలి పువ్వంటి మొగుడు నీజేవే అని కోరేవారు తప్ప మొగలి పువ్వు ఏమో రూపాయలు సంపాదించి మొగలి పువ్వు నాట్ సాఫ్ట్వేర్. ఇవాళ ఈ మధ్య పత్రికల్లో మీరు చూసి అమ్మాయికి నచ్చితే పెళ్ళి అంతే, ఇక తల్లిదండ్రులను అడిగే పని లేదు. ఇంకా ఆ నచ్చడం కూడా ఎలాగా నెట్ ఎదురుగా పెట్టుకుని నొక్కి వీడు బాగున్నాడు ఓ బొగ్గ నొక్కింది ఇలాగ, వాడు బాగానే ఉంటాడు నెట్లో, తర్వాత నేను నెట్ చేయడం ఖాయం. నెట్లో చూసి పెళ్లి చేసుకుంటారు. అజ్ఞానం. వాడు మనిషి, వాడు కుటుంబం, వాడు కులం, ఆచారం, సంప్రదాయం, వాడు కనీసం వ్యాధులు, ఒకవేళ జన్యుపరంగా ఏమైనా వ్యాధులు ఉన్నాయేమో వాళ్ళు ఊరుకో మనిషిని పంపేవారు పూర్వం. ఆ కులం వాళ్ళని పంపేవాళ్ళు. వాళ్ళు ఆ కులంలో ఎక్కడో ఫోన్ చేసేవాడు. రెడ్డి గారు అమ్మాయిని చేసుకుందాం అనుకుంటారు మా ఊళ్ళో, ఏమిటంటే సరే చేసుకో ఇంకా అనేది ఏదో అనుమానం అనమాట. అది లెక్క. ఈ జాగ్రత్త పడద్దండి. వాస్తవంగా జరిగిన విషయం చెబుతున్నాను. మా బంధువుల్లో ఒకరికి సంబంధం చూస్తే సరే వాళ్ళకి ఏదో ఫలానా ఊరు అన్నారు, నాకు చెప్పారు. మనకు అన్ని ఊళ్ళు తెలుసును కదా, కాస్త కనుక్కోరా అబ్బాయింది మా బంధువుల్లో ఒక ఆవిడ, నన్ను ఊరే అనగలిగిన మనిషి, కాస్త కనుక్కోరా అబ్బాయి మా పిల్లకి పెళ్ళి. నేను కనుక్కున్నాను. మ్యాట్రిమోనీ వాళ్ళు కుదిరించిన సంబంధమే అది. వాళ్ళు చెప్పారు, వాళ్ళు తప్పేమో వాళ్ళ దగ్గర పట్టికలో చెప్పారు, వాళ్ళ తప్పలేదు. తీరా ఎంక్వైరీ చేస్తే మాస్టరు మీకు దగ్గర సంబంధం ఉంటున్నారు, వెళ్ళకపోవడం మంచిది. ఏమిటన్నా వాడికి ఎప్పటికి పెళ్ళి అయింది. ఓ మనిషిని పెట్టేశాడు. ఆ మనిషి తల్లిదండ్రులకు ఇష్టం లేదు, అందుకని ఆవిడ నుంచి వీడిని విడదీయడం కోసం వీడు పెళ్లి చేద్దామని తల్లిదండ్రులంతా దుర్మార్గంగా ఆలోచిస్తున్నారండి. కొడుకు ముందా బుద్ధి మార్పించద్దా, ఈలో పెళ్లి చేసేస్తారంటే ఆ మూడో వ్యక్తి వచ్చి ఇరుక్కుపోవాలి ఇక్కడ. ఇది ఎంక్వైరీలో మాకు తెలిసింది, మేము జాగ్రత్త పడ్డాం కాబట్టి, లేకపోతే నాశనం అయిపోవలసిందేనా? ఇదేనండి నెట్లో చూడడం మ్యాట్రిమోనీ సంబంధం అంటే మనం వెళ్ళాలి. మ్యాట్రిమోనీలో ఉన్నా సరే, పెళ్లి చూపులు ఉన్నా సరే మనం వెళ్ళాలి, మనం చూసుకోవాలి. వాళ్ళు ఏవో లక్షణాలు రాసుకుంటారు చెప్తారు, కానీ అన్నిటికీ వాళ్ళు బాధ్యత ఎలా వహిస్తే ఇంకా తప్పు. వాళ్ళు ఎంతో శ్రమపడి సంబంధాలు కుదురుస్తున్నారు, వాళ్ళకి దండం పెట్టాలి. నిజంగా వీళ్ళు కోరే కోరికలు సామాన్యంగా ఉన్నాయి, అందున అమ్మాయిలు. అందువల్ల తెలుసుకోవాల్సిన విషయం, కలకాలము నిల్చునే మాయ సంపదలు. అమ్మాయిలు నా బిడ్డలు లాంటి వారని చెబుతున్న, సంపదలు ప్రధానంగా భావించకండి, సంస్కారం ప్రధానంగా భావించండి. అబ్బాయి మంచివాడైనా వాళ్ళ నాన్న మంచివాడైనా, వాళ్ళ అన్నయ్య మంచివాడైనా, ఇంట్లో అమ్మాయిని ఎవరో గ్యాస్ పోసి తగలబెట్టిన వాళ్ళు ఎవరు లేరు కదా అని ఎంక్వైరీ చేయండి కనీసం. అది మానేసేసి వాడు మహేష్ బాబులో ఉన్నాడు, ఏదోలో ఉంటాడు, కాపురం చేయొద్దు. అందుకోసమే కలకాలము నిల్చునే మాయ సంపదలు. ఎప్పుడూ మాయ సంపదలు నిలబడవు అని భారత సారాంశంగా మనం గ్రహించాలి. హంసలా 6 నెలలు బతికితే చాలు, కాకిలా కలకాలం బతకక్కల. అప్పు చేసి కారు, అప్పు చేసి ఇల్లు కొనేక్కల. ఉంటే తింటాం, లేకపోతే పడుకుంటాం. భార్యాభర్త ఆనందంగా ఉండడం ముఖ్యం. ఈ సారాంశాన్ని గ్రహిస్తే సమస్త సంస్కారాలు నిలబడతాయి. మళ్ళీ 23:30 గంటల్లో మనం కలుద్దాం. అంతవరకు తెలుగులో మాట్లాడతాం. మీ అభిప్రాయాలను, సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 901012222333.